హాయ్ అండి. 2 డేస్ నుంచి అయితే నా ఛానల్‌లో అయితే వీడియోస్ వస్తలేవనమాట. నేనైతే ఊరికెళ్ళాను. అక్కడ సిగ్నల్స్ అయితే అస్సలుండవు. ఇంక మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి నకిత్తల పక్కన గొల్లగూడెం అనమాట. ఇక్కడంతా గొల్లోళ్ళే ఉంటారు. మల్లం దేవుని పండుగనైతే ఊరు పండుగ చేస్తురనమాట. ఊరు పండుగల నిష్టగా ఉండాలి కదా! మల్లం దేవునికంటే గొర్రెపిడేనులు కొయ్యరు కదా అనుకుంటుండొచ్చు. కొయ్యరు, పక్కన కోస్తారు. ఊరు పండుగ కాబట్టి చుట్టాలందరూ పిలుచుకున్నారండి. దేవుడు చూడండి చాలా చక్కగా దర్శనం అయితే అయిపోయింది. మేము వెళ్ళే వరకి కళ్యాణం అయితే అయిపోయింది. గుళ్ళకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే ఊరేగింపు కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట. అంటే బోనాలు అండ్ గొల్లోళ్ళు మొత్తం గొల్లోళ్ళే ఉంటారు కాబట్టి ఈ ఊళ్ళో నిష్టగా అయితే మంచిగా ఊరేగింపు అయితే చేసుకున్నారు. బోనాలు పెట్టేసుకొని అండ్ గజ్జెలాగులు, డోళ్ళు, ఇష్టమైన గజ్జెలు ఇవన్నీ కట్టుకొని దేవునైతే ఊరేగింపు చేశారు. మా బోనం ఇదైతే మా ఆడపిల్లలు మా ఫ్యామిలీ కొంచెం వీడియో తీసుకొని నెక్స్ట్ అయితే గుడిని మొత్తం తీద్దామంటే మా ఊరినైతే అసలు తీయనిస్తలేడు. బొమ్మలు, ఐస్ క్రీములు కొని అని చంపుతుంటే ఇంక నేను బొమ్మల కాడికి అయితే తీసుకెళ్ళాను. జాతర అంటేనే బొమ్మలు కాబట్టి ఇంకా మా పిల్లలకైతే బొమ్మలు కొనిచ్చాను. అండ్ బేరమాడి మరీ కొనియాలి కాబట్టి పిల్లలకి వాళ్ళు ఇంత రేట్ అంత రేట్ అంటారు. రేట్ అయితే అసలు తగ్గిస్తలేరు. 10 రూపీసే, 10 రూపీస్ అంటే 10 రూపీస్ తగ్గిస్తారు ప్రతి దాని మీద. జాతరలోనైతే మస్తు రేట్లు ఉంటాయి, కొనలేము మనమైతే. ఇంకా మా కోడలు అండ్ మా అల్లుడు, నా కొడుకుని తీసుకొని మా చిన్నోనైతే తీసుకొని వెళ్ళాము. బొమ్మలు అయితే అన్నీ కొనుక్కొని అయితే మేమైతే ఏదో చిన్న చిన్న బొమ్మలు కొనుక్కున్నాం. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ బొమ్మలు. మేము ఫస్టే కొనుక్కున్నాం కాబట్టి చిన్నవి కొనిచ్చాను. ఇంకా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.